నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. చక్కని అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వారు ఈ రకమైనటువంటి అవకాశాలు పొందే సూచనలు ఉన్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విందు వినోదాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు కష్టపడతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భార్గవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో మీకున్నటువంటి హోదా గౌరవాలు పెరుగుతుంటాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు. పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శాంభవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవాలి. మిథున రాశి వారు మేధోపరమైనటువంటి పనులు చేపడతారు. చక్కని విజయాలు సాధించుకుంటారు. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. అధికారులు సహకరిస్తుంటారు. ప్రయాణాల వలన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జనార్దన స్వామి వారు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు స్థిరాస్తి ఒప్పందాలు లాభాలను ఇవ్వగలుగుతాయి. వేరువేరు రూపాలలో అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం విశాలాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వారు వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. వృత్తుల్లో అధికారికపరమైనటువంటి ప్రశంసలు లభిస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. గతంలో వివిధ కార్యక్రమాల్లో కలుసుకున్న మిత్రులను మరొక్కసారి కలిసే అవకాశం ఉండవచ్చు. విద్యార్థుల్లో పోటీ పరీక్ష తత్వం పెరుగుతూ ఉంటుంది. పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. తులారాశి వారు సంతోషకరమైనటువంటి వార్తలు వినే అవకాశాలు ఉంటాయి. వస్త్ర సంబంధమైనటువంటి కొనుగోలు లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఆదాయం బాగుంటుంది. భవిష్యత్తు అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రమాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సత్యనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యతిరేకతల మీద ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు. ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం కుమారస్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు వివిధ రూపాల్లో ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. అధికారిక పరమైనటువంటి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. భాగస్వామ్య వ్యవహారిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో గౌరవాలు కలిసి వస్తాయి. అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. విద్యార్థులకు యొక్క లక్ష్యాలు పూర్తి అవుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి
మీనరాశి వాళ్లకు సామాజిక ప్రతిష్టలు గౌరవాలు కలిసి వస్తుంటాయి. నూతన పరిచయాలు ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. పెట్టుబడుల విషయాల్లో గతం కంటే మెరుగైన స్థితిగతులు ఏర్పడుతుంటాయి. అధికారిక గుర్తింపులు సంతోషాన్నిస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణ చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి. వివిధ రూపాల్లో అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు తొలగిపోతాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో గౌరవాలు కలిసి వస్తాయి. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ జగన్నాథాష్టకమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.